హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనోస్ని వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మనం కుకింగ్ వీడియో అండి. సో నేనైతే ఇక్కడ బాండి పెట్టుకున్నాను, చూస్తున్నారు కదండి. సో నేనైతే బగారా రైస్ అండ్ బటర్ పన్నీర్ మసాలా కర్రీ అయితే చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూసేద్దాం, ఓకేనా. సో మనం ఇక ఆయిల్ వేసుకొని బగారా ఐటమ్స్ సాజీరా, లవంగం, ఇలాచి, దగడ పువ్వులు అండ్ దాన్ని ఇంకేమంటారండి. సో అది పచ్చిమిర్చి, కొంచెం అల్లం అండ్ కాస్త పుదీనా వేసి అయితే కలిపేసుకుందాము. మంచిగా ఇలా కలిపేసుకొని కాసేపు అలా ఇద్దాం. సో వేగినాక అయితే కొంచెం మంచి ఇట్లా కలర్ కొంచెం బ్రౌనిష్ లెక్క కలర్ వచ్చినాక వాటర్ పోసుకోవాలి. సరిపడా వాటర్ పోసుకొని సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే నేను ఆనియన్స్ వేయిస్తున్నాను. సో బటర్ వేసి అయితే వేయించేస్తున్నాను. బటర్ వేసి ఇట్లా వేయిస్తే కొంచెం టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, టేస్ట్ బాగుంటుందండి. ఆయిల్లో వేయించవచ్చు, అలానే బటర్ మన ఇష్టం, ఇక మన చాయిస్ని బట్టి. నేను సో బటర్ అయితే అవైలబుల్ ఉంది కాబట్టి బటర్ కూడా వేసుకున్నాను. బటర్ వేసి అయితే ఇలా కొంతసేపు వేగనికైతే ఇవ్వాలండి. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేసాక మనమైతే దీంట్లో టమాటోస్ అయితే యాడ్ చేసుకుందామండి. ఈ టమాటో యాడ్ చేసేసుకొని అయితే మనము అలా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాము. కలిపేసుకొని మంచిగా ఇలా కలిపేసుకుంటూ ఉండాలండి. సో అది కొంచెం కలర్ చేంజ్ వచ్చేదాకా అయితే మనం కలిపేసుకోవాలి. కలర్ చేంజ్ వచ్చేదాకా కలిపేసుకొని అందులో కొన్ని కాజు అయితే వేసేసుకున్నాను నేను మళ్ళీ. అండ్ ఇక్కడ వచ్చేసి మన బగారా రైస్ అయితే ఉడుకుతుందండి. సో ఇటు బగారా రైస్ అటు కర్రీ అయితే స్టార్ట్ చేశాను. ఇక కాజు వేసేసాను. కాజు వేసి అయితే మళ్ళీ ఒకసారి మంచిగా ఫ్రై చేసుకున్నాను. మంచిగా ఫ్రై చేసుకొని సలాడ్ చేయాలండి మనం. సో ఈ సలాడ్ చిన్నాక మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి అయితే నేను కొంచెం గార్నిష్ లెక్క అయితే కాజు చేసుకుందాం అనుకున్నాను. సో కాజు అయితే ఫ్రై చేస్తున్నాను కొంచెం గీ వేసుకొని. అండ్ ఇక్కడ పన్నీర్ అయితే మనము ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అయితే ఆయిల్లో వేయించుకోవాలి. అవి కూడా ఇలా ఆయిల్లో వేయించుకుంటూ ఉండాలి. కొంచెం కలర్ మనకు కొంచెం చేంజ్ వచ్చినాక అందులో కొంచెం అయితే మనము పసుపు అండ్ కారం పొడి, ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. కారం పొడి, ఉప్పు యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. అండ్ అదే అయిపోయింది ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి సాజీరా మనం ఆనియన్ సాజీరా వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలండి. సో నేను పన్నీర్ ఫ్రై చేసిన గిన్నెలోనే కర్రీ చేస్తున్నాను. సో పన్నీర్ చేస్తున్న గిన్నెలోనే కర్రీ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి అల్లం అయితే వేసుకున్నానండి. మంచిగా ఇది అల్లం కలిసేలాగా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్నాక పచ్చిమిర్చి వేసేసుకున్నాను. సో మిక్సీ పడిన మనం ఆనియన్ అండ్ టమాటో పేస్ట్ ఉంటుంది కదా, మిక్సీ పట్టింది, అది వేసేసుకున్నాను. వేసేసుకొని సరిపడా కారం, పసుపు అండ్ సాల్ట్ వేసుకోవాలి. సరిపడా కారం, పసుపు, సాల్ట్ వేసేసుకొని అండ్ కొంచెం గరం మసాలా, కొంచెం పన్నీర్ మసాలా వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలండి. ఇలా ఆయిల్ పైనకి వచ్చేసి దాకా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ మనకు మంచిగా పైనకి వస్తున్నప్పుడు ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, టేస్టీ యమ్మీ పన్నీర్ కర్రీ లాగా. మనకు బయట స్టైల్ అయితే రాదండి. సో మనం బయట స్టైల్ లాగా అయితే చేయలేం. ఇటు బటర్, ఇంకా కొంచెం బటర్ యాడ్ చేసి అయితే నేను మంచిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకొని అయితే పన్నీర్ క్యూబ్స్ అయితే వేసేస్తున్నానండి. పన్నీర్ వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్నాక కాస్త వాటర్ వేసి అయితే మనం ఇలా కొంచెం మగ్గనిద్దాము. వాటర్ వేసి అయితే మగ్గనికి ఇస్తున్నానండి. ఎంత బాగుందో చూసారా, అసలు లుక్ అయితే సూపర్ ఉంది. మనమైతే ఎంతో ట్రై చేయాలనుకుంటాము బయట హోటల్ స్టైల్లో, కానీ మనకైతే రాదు.
మనకు వచ్చిన స్టైల్లో అయితే మనం చేసుకోవాలి. నాకు వచ్చిన స్టైల్లో అయితే నేను చేశాను. ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అండ్ కుకింగ్ వీడియోస్ ఇంకా ఏమైనా చేయమంటే చేస్తాను, ట్రై చేస్తాను నా వల్ల అయినంత వరకు. లాస్ట్లో వచ్చేసింది కాబట్టి ఇటు కొత్తిమీరతోనైతే నేను గార్నిషింగ్ చేసేస్తున్నానండి. కొత్తిమీర అండ్ మన ఇందాక వేయించుకొని పెట్టుకున్నాం కదా అండి కాజు, అది కూడా వేసేసాను. వేసి ఇలా అయితే కలిపాను. చూసారా ఎంత టేస్టీ అన్నీ, ఎంత బాగుందో అసలు పన్నీర్ కర్రీ. అండ్ కుకింగ్ వీడియోస్ ఏదైనా కావాలంటే కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ట్రై చేస్తాను తప్పకుండా. ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా చెప్పండి కామెంట్స్లో, విల్ డెఫినెట్లీ ట్రై. నాకు వచ్చిన విధంగా అయితే నేను చేశానండి కర్రీ. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.